బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. మారేడుమల్లికి అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్లు అయితే వచ్చాను. 80 రూపాయలు తీసుకున్నాడు అబ్బా ఒక దోశ ప్లేట్ టిఫిన్ అయితే. టూ కాస్ట్. ఎక్కడైనా సరే బాదుడు మాత్రం ఆపట్లేదు. ఇంత అడవి ఒక్క పాయింట్ చూసారా? ఇది చూడండి అసలు రిజర్వేర్ ఎలా ఉంది. చాలా పెద్ద రిజర్వేర్ ఇదైతే. చాలా బాగుంది. అమేజింగ్. ఏదన్నా చిన్న బోట్ లాంటిది ఉంటే మనం ఆ మధ్యలోకి వెళ్ళి షూట్ చేయొచ్చు. చుట్టూ కొండలు. ఇంట్లో కరెంట్ ఫుల్గా ఉంది, సౌండ్ వస్తుంది వైర్లో. ఇది అనమాట మారేడుమల్లికి వెళ్ళేది. ఇది రంపచోడవరం. అలా వచ్చాను నేనైతే. బాగుంది ఇది రిజర్వాయర్ అయితే. నీళ్ళు కూడా క్రిస్టల్ క్లియర్గా కనబడుతున్నాయి కింద. అది చిన్న చిన్న పాయింట్స్ అనమాట. ఒక్కొక్కటి ఆగుతూ చూసుకుంటూ వెళ్ళడం. అది ఇది రెండు. ఇంక మనం ఇంకొక 15 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే కనబడుతుంది ఇక్కడ నుంచి. నెట్వర్క్లు అయితే అసలు లేవు. సిమ్ అనుకుంటే ప్రిఫర్ చేసే వాళ్ళు మాత్రం ఓన్లీ జియోని ప్రిఫర్ చేయండి అబ్బా. నేనైతే 100% అదే చెప్తాను. జియో అయితే చాలా బాగుంటుంది. నాది ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ అయినా రావట్లా. వాడిది జియో. వాడి హాట్స్పాట్ ఆన్ చేసుకొని నేను వాడుతున్నా. అది కూడా ఓన్లీ వాట్సాప్ కాల్సే వస్తుంది, నార్మల్ కాల్స్ ఏది లేదు, నో సిగ్నల్. అలా ఉంది పరిస్థితి అయితే. వచ్చేవాళ్ళు మాత్రం ఈ సీజన్లో వస్తే మాత్రం పక్కాగా రెయిన్ కోట్ అయితే క్యారీ చేయండి. నేనైతే అది చెప్పగలను. మేము ఇద్దరం రెయిన్ కోట్ తెచ్చుకోలేదు, కానీ ఎక్కడన్నా చిన్నగా ఏదన్నా పాకలు లాంటివి, బ్యాంబూ చికెన్ అలా అమ్ముతారు కదా, అలాంటివి ఉంటే కనుక వాటి దగ్గర అయితే ఆగిపోయాము. ఒక గంట సేపు అలా ఆగిపోయాము. ఎండ వచ్చే సూచనలు అయితే మరి ఏమీ లేవు అయితే అనుకుంటున్నా. నేనైతే 9:30, 10 అవుతుంది టైం అయితే. ఇంకేమైనా పాయింట్స్ ఉంటే చూద్దాం. చిన్న వ్యూ పాయింట్స్ ఏమైనా ఉంటాయి. డైరెక్ట్ మారేడుమల్లి వెళ్ళిపోయి అక్కడ కొంచెం తెలుసుకొని ఇంకా డైరెక్ట్ భద్రాచలం రూట్లో ఉన్నాయి మనకి ఇంక 2 పాయింట్స్. భద్రాచలం రూట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా?